కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఓ మహిళ తన ఇద్దరు కుమారులను చంపేసింది. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలోని తన ఇద్దరు కుమారులను చంపి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి కూకట్పల్లి కైతలాపూర్లో నివాసం ఉంటున్న ప్రవీణ్ కుమార్, స్రవంతి భార్యాభర్తలు. వరంగల్ జిల్లాకు చెందిన వీరు మనస్పర్ధల కారణంగా కొన్ని సంవత్సరాలుగా విడిగా ఉంటున్నారు. 2 సంవత్సరాల క్రితం ప్రవీణ్ విడాకులు ఇవ్వకుండానే మరో యువతిని వివాహం చేసుకోవడంతో గొడవలు ఇంకా ముదిరాయి. దీంతో అప్పటి నుంచి పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగాయి. వరంగల్ జిల్లాలో ఇతనిపై కేసులు కూడా పెట్టడం జరిగింది. అయితే ఇటీవల మళ్ళీ స్రవంతిని మంచిగా చూసుకుంటానని చెప్పి తల్లిగారి ఇంటి నుంచి కైతలాపూర్ తీసుకొచ్చాడు. గత రాత్రి ఏం జరిగిందేమో, తెల్లారి అతను పనికి వెళ్ళొచ్చే లోపల తల్లి స్రవంతి ఇద్దరు కుమారులను చంపి తను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 20 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వస్తున్న శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఓ ప్రయాణికుడి వద్ద కస్టమ్స్ అధికారులు చెక్ చేయగా భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయి బయటపడింది. గంజాను సీజ్ చేసి ఈ వివరాలను అధికారులు ఈగల్ టీమ్ కు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఎవరెవరికి సరఫరా చేస్తున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.